శ్రీ మహావిష్ణువు నివసించే వైకుంఠం కంటే శివుడు నివసించే కైలాసం కంటే అమ్మవారు నివసించే మణిద్వీపం అద్భుతంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, అలాగే చాలా సంతోషంగా ఉన్నాను. ఆ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు మణిద్వీప వర్ణన పూజ చేసుకున్నాను. నేను ఇప్పటికీ 3 సంవత్సరాల నుండి ప్రతి శ్రావణ మాసంలో కూడా మణిద్వీప వర్ణన పూజ చేసుకుంటున్నాను. అయితే నాకు అందుబాటులో ఉన్న 9 పుష్పాలతో మాత్రమే ఎప్పుడూ కూడా సంకల్పం తీసుకుంటున్నాను. అదే మాదిరిగా ఈసారి కూడా 9 పుష్పాలతో సంకల్పం తీసుకుని 9 పుష్పాలతో మణిద్వీప వర్ణన చేసుకున్నాను. కొంతమంది 108 రకాల పుష్పాలతో కూడా సంకల్పం తీసుకుంటూ ఉంటారు. ఎంతో అదృష్టం ఉంటే కానీ 108 రకాల పుష్పాలతో సంకల్పం పూర్తి చేసుకోలేము. అసలు ఈ సంకల్పం ఏమిటి, మణిద్వీప వర్ణన పూజ ఏ విధంగా చేసుకోవాలి, సంకల్పం ఎలా తీసుకోవాలి, సంకల్పం తీసుకోకుండా ఎలా చేసుకోవాలి, వాటన్నిటి గురించి పూర్తి వివరాలతో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నేను చేసుకున్న పూజా విధానం కూడా చూపిస్తూ ఉంటాను. నేను ఈరోజు మణిద్వీప వర్ణన పూజ చేసుకున్నాను అని చెప్పాను కదా, చాలామందికి వెంటనే సందేహం వస్తుంది, శ్రావణ మాసంలో మాత్రమే చేసుకోవాలా అని. మణిద్వీప వర్ణన శ్రావణ మాసంలో మాత్రమే చేసుకోవాలని నియమం అయితే లేదు. సంవత్సరంలో ఏ శుక్రవారం రోజైనా చేసుకోవచ్చు. అయితే శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం కాబట్టి ప్రతి శుక్రవారం ఘనంగా పూజ చేసుకోవాలి అనుకుంటాం కాబట్టి ఒక శుక్రవారం రోజు మణిద్వీప వర్ణన చేసుకుంటే మంచిది. ఎటువంటి పండుగ అయినా ఇంటి ముందు వాకిలి నిండుగా అలంకరించుకోవాలి. మనం ఒక పండుగను జరుపుకుంటున్నాము అంటే ఏ దేవున్నో దేవతనో మన ఇంటికి ఆహ్వానిస్తాము. అందులోనూ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాము అంటే ఇల్లు అంతా కూడా నిండుగా అలంకరించుకోవాలి. అలాగే వాకిలి నిండుగా కనిపించాలి. ఇల్లు చూసే వాకిలి చూసే అమ్మవారి ఇంట్లో అడుగు పెడుతుంది. గడపలకి చక్కగా పసుపు పుదించి కుంకుమతో బియ్యపిండితో అలంకరించి మామిడి తోరణాలు కట్టుకోవాలి. అలాగే ఇంట్లో ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి. మణిద్వీప వర్ణన పూజ పూజా మందిరంలో చేసుకోవచ్చు, కానీ మనం 9 రకాల పూలతో సంకల్పం తీసుకున్నప్పుడు పూజా మందిరంలో ఇరుకుగా ఉంటుంది. అందుకే పీఠం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెద్ద కార్డ్బోర్డ్ ఉంటే అరేంజ్ చేసుకోండి, ఎందుకంటే చాలా అందంగా కనిపిస్తారు అమ్మవారు. మనం చిన్న పీట వేసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ పువ్వులు కుప్పలుగా పెట్టుకోవాల్సి వస్తుంది. అదే ఇలా పెద్ద పీట ఏర్పాటు చేసుకుంటే పువ్వులు నిండుగా అలంకరించవచ్చు. పీట మీద ఒక జాకెట్ ముక్క పరుచుకొని దాని మీద 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోయాలి. ఆ బియ్యం మీద పసుపు కుంకుమ సమర్పించి చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకున్న లలితాదేవి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. ఒకవేళ లలితాదేవి చిత్రపటం లేనట్లయితే లక్ష్మీదేవి చిత్రపటం పెట్టుకోవచ్చు, లేదా దుర్గా అమ్మవారి చిత్రపటం పెట్టుకోవచ్చు. అందరూ ఆమె స్వరూపమే, ఎవరి చిత్రపటం పెట్టుకునైనా మనం పూజ చేసుకోవచ్చు. మణిద్వీప వర్ణన పూజ సంకల్పంతో చేసుకోవచ్చు, లేదా మనం ప్రతి శుక్రవారం కూడా మనకి తోచినట్లుగా చేసుకోవచ్చు. అంటే అసలు మణిద్వీప వర్ణన ప్రతిరోజు కూడా పారాయణం చేస్తే చాలా మంచిది, లేదా ప్రతి శుక్రవారం కూడా పారాయణం చేయవచ్చు. అలా చేయాలి అనుకుంటే సంకల్పం లేకుండా మనం ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు, లేదా 9 పుష్పాలతో సంకల్పం తీసుకొని కానీ, లేదా 11 పుష్పాలతో 21 పుష్పాలతో 32 పుష్పాలతో 56 పుష్పాలతో 108 పుష్పాలతో సంకల్పం తీసుకుంటారు. 108 పుష్పాలు అంటే 108 రకాల పుష్పాలు తీసుకోవాలి. అందుకే ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం మణిద్వీప వర్ణన 108 పుష్పాలతో చేసుకోలేము. అయితే మనం 108 రకాల పుష్పాలతో చేసుకోవాలి అనుకున్నా, లేదా 9 రకాల పుష్పాలతో చేసుకోవాలి అనుకున్నా ఒకేసారి అన్నీ చేసుకోవాలని నియమం అయితే లేదండి. మనం సంకల్పం తీసుకున్న తర్వాత మనకి వీలున్నప్పుడల్లా ప్రతి శుక్రవారం కానీ, ఎలా అంటే మనం ఈ శుక్రవారం రోజున ఒక 2 రకాల పుష్పాలు దొరికాయి అనుకోండి, ఈ 2 రకాలతో ఈరోజు చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఒక 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో లేదా ఒక సంవత్సరం తర్వాతనో ఇంకో 2 రకాలు దొరికాయి అనుకోండి, అప్పుడు ఇంకో 2 రకాలు చేసుకోవచ్చు. అలా మీరు సంకల్పం 9 రకాలతో తీసుకుంటే మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ 9 రకాలతో చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే ప్రతి శ్రావణ మాసంలో కూడా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి 9 రకాల పుష్పాలతో సంకల్పం తీసుకుంటున్నాను. ఒకే రోజు 9 రకాల పుష్పాలతో చేసుకుంటున్నాను. 9 రకాల పుష్పాలతో చేసుకోవాలి అనుకున్నప్పుడు 9 రకాలు వేరువేరుగా ఉండాలి. ఒకే రకంగా ఏ పుష్పాలు తీసుకోకూడదు. మీరు ఒకవేళ 56 రకాలు తీసుకోవాలి అనుకుంటే కూడా 56 రకాలు వేరువేరుగా ఉండాలి, కానీ ఒకే రకం పుష్పాలు ఈ వారం ఒక రకంతో చేసి మళ్ళీ అదే పువ్వులతో ఇంకో వారం చేయకూడదు. మీరు ఒకవేళ 9 రకాల పుష్పాలతో సంకల్పం తీసుకోవాలి అనుకున్నారనుకోండి, ఒక పేపర్ మీద 9 రకాలు ఏంటో రాసుకోండి, లేదా మీకు దొరికినట్లుగా రాసుకోండి. ఏ పుష్పాలతో చేసాము అనేది ముఖ్యం, ఎందుకంటే మనం మళ్ళీ అవి రిపీట్ చేయకుండా మిగతా పుష్పాలతో మిగతా సంకల్పం పూర్తి చేసుకోవాలి. మనం సంకల్పం తీసుకున్నా తీసుకోకపోయినా సరే ప్రతి శుక్రవారం కూడా పారాయణం చేస్తే చాలా మంచిది. అయితే సంకల్పం తీసుకుని పూజ చేసుకుంటే మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పూజ, కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు చేసుకున్నారు అంటే మళ్ళీ శ్రావణ మాసం వచ్చినప్పుడు చేసుకోవాలి అనిపిస్తుంది. ఆ అమ్మే మన చేత చేయిస్తుంది, అంత బాగుంటుంది ఈ పూజ. మనం ఒకసారి స్టార్ట్ చేసాము అంటే నిమగ్నం అయిపోతాము, అస్సలు సమయం కూడా అర్థం కాదు, అంత అద్భుతంగా ఉంటుంది ఈ పూజ.
మీరు ఒకేసారి ఇన్ని రకాలతో కాకుండా ప్రతిసారి ఒక 2 రకాలతో 3 రకాలతో చేసుకోవాలి అనుకుంటే మాత్రం పూజా మందిరంలో చేసుకోవచ్చు. పీఠం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీ వీలుని బట్టి చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే మీకు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదా పూజా మందిరంలోనే పూజ చేసుకోవచ్చు. పీఠం మీద లక్ష్మీదేవి విగ్రహము, విఘ్నేశ్వరుని విగ్రహం కూడా ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర గణేశుని విగ్రహం లేకపోతే పసుపు గణపతిని చేసుకొని పూజను ప్రారంభించాలి. మనం ఒక సంకల్పంతో చేస్తున్నాము అంటే ఖచ్చితంగా విఘ్నేశ్వరుని ముందుగా పూజించి విఘ్నేశ్వరునికి దీపధూప నైవేద్యాలు సమర్పించిన తర్వాతనే మనం పూజను ప్రారంభించాలి. అదే పూజా మందిరంలో అయితే మనం నిత్య పూజ చేసుకున్నట్లుగా చేసుకోవచ్చు. ముందుగా గణపతికి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి. శ్రీచక్ర బిందు రూపిణి జగన్మాత శ్రీ లలితాంబిక అమ్మవారు నివాసం ఉండే పవిత్ర ప్రదేశం మణిద్వీపం. 14 లోకాలు సర్వలోకం ఆమెలో కొలువై ఉందని మన హిందువుల నమ్మకం. మణిద్వీపాన్ని గురించి వర్ణించాలంటే మానవ శక్తి సరిపోదు. మహిమాన్వితమైన లలిత అమ్మవారు చింతామణి గృహంలో నివసిస్తారు. అందుకనే దేవి భాగవతంలో మణిద్వీపం గురించి వర్ణన ఉంటుంది. మన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటే మణిద్వీప వర్ణన ప్రతిరోజు పారాయణం చేయండి. ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే నూతన గృహం కట్టుకోవాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు, అంటే కోరిక ఉన్నవాళ్ళు మణిద్వీప వర్ణన ఒక సంకల్పంతో చేయండి. ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. అమ్మవారు ఇల్లు శుభ్రంగా ఉంటేనే కాకుండా ఇల్లు సువాసనాభరితంగా ఉంటే కూడా అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటారు. అందుకే దీపారాధన చేసే నూనెలో కొంచెం జవ్వాదు ఆయిల్ కానీ జాస్మిన్ ఆయిల్ కానీ వేయండి. ఇల్లంతా కూడా సువాసనాభరితంగా ఉంటుంది, దేవాలయంలాగా ఉంటుంది. మీరు నేను చేసుకున్న పూజ చూస్తూ ఉండండి. మధ్య మధ్యలో వాయిస్ ఇస్తూ పూజ గురించి చెప్తూ ఉంటాను. మనం చేయబోతున్న పూజలో మణిద్వీపవర్ణన పూజలో ఎటువంటి విఘ్నం కలగకుండా ఆ విఘ్నేశ్వరుని పూజించిన తర్వాత లక్ష్మీదేవికి లలితాదేవికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించాలి. మనం మణిద్వీపవర్ణన ప్రారంభించే ముందు అమ్మవారికి తాంబూలం సమర్పించి ప్రారంభించాలి. చీర కానీ లేదా జాకెట్ ముక్క కానీ తీసుకొని దాని మీద 2 తమలపాకులు పెట్టుకొని పసుపు కుంకుమ వక్క ఖర్జూరము పువ్వులు పండ్లు గాజులు పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. తాంబూలం సమర్పించేటప్పుడు అమ్మవారికైనా సరే ముత్తైదులకైనా సరే తమలపాకుల కాడలు కానీ అరటిపళ్ళ కాడలు కానీ మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఈ పూజలో తాంబూలం 9 సార్లు సమర్పిస్తూ ఉంటాము. ఇది కాకుండా ప్రతిసారి కూడా జాగ్రత్తగా సమర్పించండి. ఇలా అమ్మవారికి తాంబూలం సమర్పించిన తర్వాత మణిద్వీపవర్ణన ప్రారంభించాలి. మనం ఒకసారి మణిద్వీపవర్ణన ప్రారంభించినప్పుడు ఒక రకం పుష్పం తీసుకోవాలి. మణిద్వీపవర్ణనలో మొత్తం 32 శ్లోకాలు ఉంటాయి. ఒక్కొక్క శ్లోకం అయిపోగానే ఒక్కొక్క పువ్వు అమ్మవారికి సమర్పించాలి. అలా ప్రతి రకం పుష్పంలో 32 పుష్పాలు ఉండాలి. ఇక్కడ నేను మణిద్వీపవర్ణనలో ఫస్ట్ శ్లోకం వినిపిస్తాను. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్ర రూపిణి మన మనసులలో కొలువై ఉంది. ఇలా ఒక శ్లోకం చదివిన తర్వాత ఒక పుష్పం సమర్పించాలి. అలా మొత్తం 32 శ్లోకాలు ఉంటాయి. ఒక్కొక్క శ్లోకంకి ఒక్కొక్క పుష్పం సమర్పిస్తూ రావాలి.
ఒకసారి మణిద్వీప వర్ణం చదువుకోవడం పూర్తయిన తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. మన వీలును బట్టి ప్రతిసారి జాకెట్ మొక్క పెట్టచ్చు, లేదంటే ఇలా తాంబూలం 2 తమలపాకుల్లో పసుపు, కుంకుమ, వక్క, ఖర్జూరము, పూలు, పండ్లు పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. తాంబూలం సమర్పించి హారతి ఇవ్వాలి. ప్రతిసారి కూడా మణిద్వీప వర్ణన ఒకసారి పూర్తవగానే అమ్మవారికి తాంబూలం ఇవ్వాలి, హారతి ఇవ్వాలి. అలా 9 సార్లు సంకల్పం తీసుకున్నాం కాబట్టి 9 సార్లు కూడా ఇలాగే చేయాలి. మీరు ప్రతి శుక్రవారం ఒక్కొక్క పుష్పంతో చేసుకోవాలి అనుకుంటే ప్రతిసారి కూడా ఒక తాంబూలం సమర్పించి అమ్మవారికి హారతి ఇవ్వండి. తాంబూలం సమర్పించి హారతి ఇస్తేనే ఒకసారి సంకల్పం పూర్తయినట్లు. అలా 9 సార్లు సంకల్పం తీసుకుంటే 9 సార్లు కూడా చేయాలి. అది ఎప్పుడెప్పుడు చేస్తాము అనేది మన ఇష్టం పూర్తిగా. మళ్ళీ ఇంకొక రకం పుష్పం తీసుకుని ఇంకొకసారి మొదలు పెట్టాలి. ఈ మణిద్వీప వర్ణన పూజలో ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు. నేనైతే మా పెద్దవాళ్ళని కనుక్కొని వాళ్ళు ఏ విధంగా అయితే చేసేవాళ్ళో ఆ విధంగా నేను ఆచరిస్తున్నాను. ఇప్పటికి ఇది 3వ సంవత్సరం. మణిద్వీప వర్ణన చాలా తేలికగా ఉంటుంది. మనం ఒక 4 రోజులు టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని వింటూ ఉంటే 5వ రోజు మనకి కంఠస్థం అవుతుంది. అంత తేలికగా ఉంటుంది మణిద్వీప వర్ణన. అలాగే చదువుతున్న కొద్దీ చదవాలనిపిస్తూ ఉంటుంది. నాకు మణిద్వీప వర్ణన కంఠస్థంగా వచ్చు, కానీ ఎక్కడ తప్పులు చదవకూడదు కాబట్టి నేనైతే పుస్తకం పట్టుకొని చదువుకుంటాను. మనకి కొన్ని శ్లోకాలు చదువుతుంటే వారి యొక్క అర్థం అవ్వదు, కానీ మణిద్వీప వర్ణన చదువుతుంటే చాలా తేలికగా అర్థమవుతూ ఉంటుంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో ఉంటాయి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు. అక్కడ అనంతమైన సంపద ఉంటుంది. అందుకనే మణిద్వీపం అని తలచిన వెంటనే సకల దరిద్రాలు దరిదాపుల్లో కూడా చేరవని శాస్త్ర ప్రమాణం. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక రకం పుష్పం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం తాంబూలం ఇచ్చి హారతి ఇవ్వాలి. మనం చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలన్నా, సిరి సంపదలతో ఇల్లు తొలుతూగాలన్నా మణిద్వీప వర్ణన పారాయణం ప్రతిరోజు జరగాలి. అంతేకాదండి, మణిద్వీప వర్ణన ప్రతిరోజు పారాయణం చేస్తే ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి అని చెప్తారు. సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి. మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చే ఫలితాలను వర్ణించడానికి 1000 పడగల ఆదిశేషునికి కూడా సాధ్యం కాలేదట. సమస్త లోకాలని పాలించే అమ్మవారిని మణిద్వీప పారాయణంతో పారాయణం చేయటం వల్ల విశిష్ట ఫలితాలు లభిస్తాయి. నేను ఈరోజు గులాబీ పువ్వులు, నందివర్ధనం పువ్వులు, నూరువరహార పువ్వులు, గన్నేరు పువ్వులు, తెల్ల చామంతి పువ్వులు, కనకాంబరం పువ్వులు, లిల్లీ పువ్వులు, జాజి పువ్వులు, పచ్చ చామంతి పువ్వులు, మొత్తం 9 రకాల పుష్పాలతో మణిద్వీప వర్ణన చేసుకున్నాను.
మణిద్వీపవన పూజ చేసుకున్న తర్వాత కనీసం ఒక్క ముత్తైదుకైనా మనం తాంబూలం ఇవ్వాలి. మనం అమ్మవారికి మొదటగా సమర్పించాం కదా, ఆ తాంబూలాన్ని వచ్చిన ముత్తైదుకి తాంబూలంగా ఇవ్వాలి. ఇంకా మీరు తాంబూలం ఇవ్వాలి, ఇంకా కొంతమంది ముత్తైదులు పిలవాలి అనుకుంటే జాకెట్ ముక్కలైనా ఇవ్వవచ్చు. లేదా మీరు నార్మల్గా ఇప్పుడు తాంబూలం సమర్పిస్తూ ఉన్నారు కదా 9 సార్లు, ఆ తాంబూలాలు కూడా వచ్చిన ముత్తైదులకు ఇవ్వవచ్చు. వాటిలో జాకెట్ ముక్క పెట్టి ఇవ్వవచ్చు, లేదా అలాగే ఇవ్వచ్చు. ఒకవేళ ఒక్క ముత్తైదుకే తాంబూలం ఇస్తే మిగతా పనులన్నీ కూడా ఇంట్లో ఎవరైతే పూజ చేసుకున్నారో వాళ్ళు తినచ్చు, లేదా చిన్నపిల్లలకి ఇవ్వవచ్చు, లేదా ముత్తైదులు ఎవరైనా స్వీకరించవచ్చు. మీకు ఒకవేళ ఇంత ప్లేస్ లేదు అంటే పూజ చేసుకోవడానికి ఇంత వెడల్పుగా బల్ల లేదు అనుకుంటే మీరు అమ్మవారి ఫోటో పెట్టుకొని ఫోటో ముందు 2 ప్లేట్లు పెట్టుకోండి. ఒక ప్లేట్లో పువ్వులు పెట్టడానికి, ఒక ప్లేట్లో తాంబూలాలు పెట్టడానికి. అలా పెట్టి కూడా మణిద్వీపవనం చేసుకోవచ్చు. మనం ఎలా చేసినా సరే అమ్మవారికి చేరుతుంది. అందుకే ఇలా పెట్టాలి అని నియమం అయితే లేదు, మన తృప్తి కోసం మాత్రమే ఇదంతా. చేయవలసిన పద్ధతి మాత్రం ఇది. మనం పువ్వులు ఎలా అలంకరిస్తాము, పువ్వులు ఎలా సమర్పిస్తాము, తాంబూలం ఎక్కడ పెడతాము అనేది మొత్తం కూడా మన తృప్తి కోసం మనం ఎలా అయినా అరేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనం మణిద్వీపవనాన్ని సంకల్పం తీసుకుంటే మాత్రం సంకల్పం తీసుకొని ఎన్నైతే పువ్వులతో ఆ రోజు చేసుకుంటామో ఆ రోజు ఖచ్చితంగా వ్రతంలాగా భావించాలి. ఒక్క పూట భోజనం చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా 9 రకాల పుష్పాలతో చేసుకున్న తర్వాత 9వసారి కూడా అమ్మవారికి తాంబూలం సమర్పించి హారతినివ్వాలి. ఆ తర్వాత పంచగవ్య దీపారాధన చేశాను. పంచగవ్య దీపారాధన చేస్తే ఆ రోజు ఇంట్లో హోమం చేసినంత ఫలితం లభిస్తుంది. అలాగే అమ్మవారికి ఆవు పాలతో చేసిన నైవేద్యం అన్నా ఆవు నెయ్యితో దీపారాధన అన్నా ఎంతో ప్రీతికరము. అందుకే పంచగవ్య దీపారాధనలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. దీపారాధన చేసి దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించాలి. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా పరమాన్నము పులిహార సమర్పిస్తే మహానైవేద్యం కింద వస్తుంది. ఖచ్చితంగా అన్నం నైవేద్యం ఉండేలా చూసుకోవాలి. మీకు వీలుంటే 9 రకాల పుష్పాలతో చేసుకున్నారు కాబట్టి 9 రకాల నైవేద్యాలు సమర్పిస్తే మరీ మంచిది. నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయ కూడా కొట్టి అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఉదయాన్నే పూజ మొదలు పెడితే కనీసం 2 గంటల పైన పడుతుంది. మనం అన్నీ చదువుకొని పూజ పూర్తయ్యేసరికి. ఆ తర్వాత కనీసం ఒక్క ముత్తైదుకైనా తాంబూలం సమర్పించిన తర్వాత మనం భోజనం చేస్తే చాలా మంచిది. పూర్తి ఫలితం లభిస్తుంది. మనం అంతసేపు ఉపవాసం ఉండి వచ్చిన ముత్తైదు అంటే లక్ష్మీదేవితో సమానము. లక్ష్మీదేవికి తాంబూలం కూడా సమర్పించిన తర్వాత మనం భోజనం చేస్తే చాలా మంచిది. కొంతమంది మణిద్వీపవన సాయంకాలం కూడా పెట్టిస్తూ ఉంటారు ఇంట్లో. అలా పెట్టించాలి అనుకుంటే వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేయకుండా టిఫిన్ చేయొచ్చు. సాయంకాలం ముత్తైదులందరితో కలిసి పారాయణం చేస్తారు. ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళు ముందుగా కూర్చొని వాళ్ళు ఈ వాయనాలు సమర్పించడము, హారతి ఇవ్వటం చూసుకుంటూ పారాయణం చేస్తారు. మిగతా వాళ్ళంతా వాళ్ళతో పాటు పారాయణం చేస్తూ ఉంటారు. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు అంటే గృహప్రవేశం చేసిన వాళ్ళు కూడా మణిద్వీపవనాన్ని పెట్టిస్తే చాలా మంచిది. అందరూ ముత్తైదులు కలిసి ఇంట్లో మణిద్వీపవనాన్ని పారాయణం చేయడం వలన ఇంటికి ఉన్న వాస్తుదోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. అలాగే కొత్తగా ఇల్లు కట్టుకుంటే వాళ్ళ మీద నరదృష్టి బాగా ఉంటుంది. మణిద్వీపవన ఎప్పుడైతే ఇంట్లో పారాయణం జరుగుతుందో ఆ ఇంటికి ఉన్న నరదృష్టి కూడా తొలగిపోతుంది. మణిద్వీపవనానికి ఉన్న శక్తి వర్ణాతీతమని చెప్తారు. అందుకే ప్రతిరోజు పారాయణం చేయడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా ప్రతి శుక్రవారం కూడా సంకల్పం ఉన్నా లేకపోయినా, పువ్వులు ఉన్నా లేకపోయినా అక్షింతలు సమర్పిస్తూ అయినా సరే, లేదా దేవుడి మందిరం ముందు కూర్చొనైనా సరే మణిద్వీపవన పారాయణం చేయండి. చాలా మంచిది. మీకు వీలైతే 9 సార్లు పారాయణం చేసుకోవచ్చు, లేదా కనీసం ఒక్కసారి చేయడానికి ప్రయత్నించండి. నేనైతే పూజ చేసుకుంటుంటే పూజ పూర్తయ్యే టైంలో ఈ ఆంటీ వచ్చారు. నాకైతే చాలా సంతోషం వేసింది. తాంబూలం తీసుకోవడానికి నేనే పిలిచాను, కానీ అదే సమయంలో రావటం చాలా సంతోషంగా అనిపించింది. పూజ పూర్తయ్యే సమయంలో వస్తే భలే సంతోషంగా ఉంటుంది కదా. ఆ అమ్మవారే స్వయంగా ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చినట్లుగా అనిపించింది. ముత్తైదుకి బొట్టు పెట్టి గంధం రాసి పసుపు ఇచ్చి కాళ్ళకు పసుపు రాసి
మనం అమ్మవారికి మొదటగా సమర్పించిన తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలాన్ని తీసి వచ్చిన ముత్తైదుకి ఇవ్వాలి. ఈ పూజకి ఉద్వాసన అంటూ ఏమీ ఉండదండి. మీరు సాయంకాలం కూడా దీపారాధన చేసుకుని మళ్ళీ మణిద్వీపం చదువుకోవచ్చు. మరుసటి రోజు ఉదయాన్నే, అంటే ఆ రోజు శుక్రవారం అవుతుంది కాబట్టి మరుసటి రోజు ఉదయాన్నే పువ్వులన్నీ తీసి నిర్మాల్యం చేసేయచ్చు. అలాగే వచ్చిన ముత్తైదుని ఊరికనే పంపించకూడదు, వాళ్ళ నోరు తీపి చేసి పంపించాలి, అంటే ప్రసాదం పెట్టి పంపించాలి. వీలైతే భోజనం ఏర్పాటు చేస్తే మరీ మంచిది, కానీ భోజనం ఏర్పాటు చేయలేకపోతే మాత్రం కనీసం ప్రసాదమైనా పెట్టవచ్చు. చూశారు కదా నేను మణిద్వీపవన పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది. అలాగే మణిద్వీపవనం గురించి కొన్ని విషయాలను. మీకు ఇంకా మణిద్వీపవనం గురించి ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఆ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.